మా పేరు మేరీ అండి, అన్లత అండి. మరి ఈ బాబు 8 నెలలకే ప్రసవం అయిందండి, బతకడం అన్నారు. మరి మేము ఇసాకయ్య గారు పార్త 3 సంవత్సరాలు మట్టి వస్తున్నాను. ఆ తైలం పట్టుకెళ్ళి ఆపరేషన్ పడుద్ది చెప్పలేము ఆ పిల్లోడికి అన్నారు. నేను ఆ తైలం పోయంగానే 10 నిమిషాల్లో కానిపి అయిపోయింది. డాక్టర్ గారు వచ్చి బతకడన్న పిల్లోడు బాగానే ఉన్నాడు, మీకు ఏం బాగలేదమ్మా, బాక్స్లో పెట్టండి అన్నారు. ఈ పాపకి 3 నెలలకి గర్భం నిలవదన్నారండి. నేను ఇసాకయ్య గారి ప్రార్థనకు వచ్చి ఇసాకయ్య గారిని అడిగానండి, గర్భఫలం నిలవదంటున్నారు అయ్యా అంటే, నీ ఇచ్చేసే వెళ్ళిపో అన్నారు. వెళ్ళిపోయినాక 5వ నెల వెళ్ళినాక స్కానింగ్ దిగితే నీ పాపకి బాగానే ఉంది కానీ బెడ్ రెస్ట్ తీసుకోమని అన్నారండి. మా కుటుంబంలో చాలా ఎన్నో బాధపడ్డామండి. మరి నా కుమారుడికి కిడ్నీ ప్రాబ్లం వచ్చిందండి, చాలా డబ్బులు అయినాయండి. మరి ఎన్నో ఏడ్చి ఇసాకయ్య గారిని అడిగానండి, ఆ బిడ్డ శుభ్రంగా బతికితే నేను సాక్ష్యం చెబుతాను అనుకున్నానండి. అనుకున్నాక నెలకి నా బాబు బాగానే ఉన్నాడండి. మళ్ళీ మా కుమారుడు కొడుక్కి కిడ్నీ ప్రాబ్లం వచ్చిందండి, చిన్నపిల్లోడికి. మళ్ళీ ఊపిరితిత్తుల్లో నీరు చేరిపోయిందండి. ఆ పిల్లోడు చాలా, మీరు ఎలా బతికించుకుంటారో మీ చేతుల్లో ఉందన్నాడండి డాక్టర్ గారు. నేను ఎస్ఐ గారు తైలం ఎత్తుకెళ్ళి ఆసుపత్రిలో రోజు తైలం ఎత్తే పిల్లోడికి ఏమవుతుందని నేను రోజు పిల్లోడికి కిడ్నీ చుట్టూరు రెవల్స్ మామూలుగా ఊపిరితిత్తులకి రాసేదానండి. మరి బాబు బాగానే ఉన్నాడు. డాక్టర్ గారు మీ పిల్లలు మీరే ఎట్ట కాపాడుకొని అన్నారండి. ఇప్పుడు సంవత్సరం అయిందండి, కానీ బాబుకి ఎలాంటిది లేదండి. దేవుడు ఎన్నో మేలు చేశాడు మా కుటుంబంలో. మా ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించాలని మేము కోరుకుంటున్నామండి.